నెల్లూరు నగరం 16వ డివిజన్లోని బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధతో కలిసి డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలిపారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఈరోజు 16 డివిజన్లో నారాయణ గారి సతీమణి రమాదేవి గారు ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు సిమెంట్ రోడ్లు ఆదిత్యనగర్, రామ్జీనగర్, జగదీష్ నగర్ ఎక్కడ చూసినా నారాయణ గారు వేసిన సిమెంట్ రోడ్డు అన్నీ కూడా ఎండ్ టు ఎండ్ రోడ్స్. అదేవిధంగా ఇక్కడ ఒక మంచి పార్కు, ఆల్రెడీ చిల్డ్రన్స్ పార్క్ ఉన్నా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఆ రోజు నారాయణ గారిని వచ్చి అడిగితే బాలసుబ్రహ్మణ్యం పార్క్ ఏర్పాటు చేసి ఆయన పూర్తి చేయడం, ఆయన దాన్ని శంకుస్థాపన చేసి దాదాపు ఆ పార్క్ 50%, 60% అయిన తర్వాత ఈ మధ్యకాలం ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే ఒక చిన్న పార్క్ ఉంది. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఆలోచనలో ఏముందో, ప్రజల మనసులో ఏముందో దానికి తగ్గట్టు సారు దీన్ని డిజైన్ చేసి ఎక్కడికక్కడ నెల్లూరు నగరంలో కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం నెల్లూరు నగరంలో ఒక కొత్త వ్యక్తి విజయసాయి రెడ్డి ఆల్రెడీ విశాఖపట్నం పూర్తి చేసేసుకున్నాడు, అక్కడ ఉన్న ఆస్తులు దోచుకున్నాడు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు నెల్లూరు నగరానికి వచ్చి ఇంటింటికి వచ్చి నేను అభివృద్ధి చేస్తాను. ఏం చేస్తావయ్యా నువ్వు? ఆల్రెడీ మా నారాయణ గారు చేసేస్తున్నారు. ఇక్కడ ఇంకేముంది నువ్వు చేయడానికి? మీకు ఒక్కటే నేను చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి A1 ముద్ద అయితే A2 ముద్ద విజయసాయి రెడ్డి. A2 వ్యక్తి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలు చేయొచ్చు. ఆనాడు ఈ విజయసాయి రెడ్డి ఏమయ్యాడు? ఈ నెల్లూరు నగరంలో 90% డ్రైనేజ్ నారాయణ గారు పూర్తి చేస్తే 10% డ్రైనేజ్ పూర్తి చేయకుండా దోమల బెడదతో, ఎన్నో అంటువ్యాధులతో చాలామంది ఇబ్బంది పడడం జరిగింది. అది ఏమైందని విజయసాయి రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా వాటర్ కనెక్షన్ అంటే ప్యూరిటీ ఆఫ్ వాటర్, మినరల్ వాటర్ కొనుక్కోకుండా మంచి వాటర్ సంఘం నుంచి డ్రా చేసి ఇక్కడికి పైప్ లైన్స్ వేసి ఇంటింటికి కొలాయిలు బ్లూ పైపులు వేస్తే ఆ నీళ్ళు ఇవ్వలేని వీళ్ళు అభివృద్ధి చేస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా 1-2 పార్కులే ఉన్నాయి నెల్లూరు నగరంలో. ఈరోజు దాదాపు 100 పార్కులు ఏర్పాటు చేశారు. ఇంకేం అభివృద్ధి చేయబోతున్నారో మేము అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రజల ముందుకి ఏ విధంగా మీరు వచ్చి అభివృద్ధి చేస్తాం 4.5 సంవత్సరం మీ చేతిలో అన్ని అంగులు ఆర్భాటాలు ఉంటే ఒక్కనాడు కూడా నెల్లూరు జిల్లా వైపు చూడని వ్యక్తి మీరు. ఆఖరాకి మీ గ్రామం అయితే ఏదైతే ఉందో మీ సొంత గ్రామంలో మీరు పుట్టి పెరిగిన ఆ గ్రామానికి కూడా ఏ రోజు మీరు రాలేదు. ఎంతమంది చనిపోయినా రాలేదు, ఆరోగ్యాలు బాగున్నా రాలేదు, పెళ్ళిళ్ళకి రాలేదు. మీరు ఈరోజు అభివృద్ధి చేస్తారంటే నెల్లూరు నగర ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు, నెల్లూరు నగర ప్రజలు తెలివైన వాళ్ళు. అందుకే ఈరోజు ఇంటింటికి మేడం వస్తుంటే మీరు ఎందుకమ్మా తిరుగుతున్నారు? మేమందరం డిసైడ్ అయిపోయాం, నెల్లూరు నగరంలో మాకు నారాయణ గారే రావాలి, మళ్ళీ అభివృద్ధి కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ స్వాగతం పలుకుతూ మేడంని పలకరిస్తూ, నవ్వుతూ పలకరిస్తూ ఇంట్లోకి రమ్మని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటున్నారంటే అది మా అందరికీ ఒక గుడ్ సైడ్. తొందరలోనే, ఇంకా 40 రోజులే ఉండేది, తొందరలోనే మంచి మెజారిటీతో నారాయణ గారిని నెల్లూరు ప్రజలు గెలిపిపోతున్నారు. అది తథ్యం. ఇక్కడ వీళ్ళు చెప్తున్న మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. గతంలో ఒక ఛాన్స్ అని చెప్పి తప్పు చేశామని చెప్పి ఈరోజు చాలామంది ప్రజలు బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది.